హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద స్మాషింగ్ మెషిన్' ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ గైస్. ఇందులో మెయిన్ లీడ్‌గా డ్వేన్ జాన్సన్ 'ద రాక్' ఉంటాడు. యాక్చువల్లీ ఈ మూవీ జస్ట్ 3 వీక్స్ బ్యాకే ఇండియాలో రిలీజ్ అయింది. రీసెంట్‌గా వీఓడీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో రిలీజ్ అయింది. ఫస్ట్‌లీ ఈ మూవీ బడ్జెట్ $50 మిలియన్. బట్ ఇప్పటి వరకు జస్ట్ 19 మిలియన్ మాత్రమే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ ఫ్లాప్ అయింది. 'ద రాక్' గ్లోబల్ స్టార్ పవర్ ఉన్నా కూడా అట్‌లీస్ట్ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకుండా ఫ్లాప్ అవ్వడం చాలా ఘోరం అనిపించింది. మూవీ చూసాక నాకైతే మరి అంత బ్యాడ్‌గా ఏం లేదనిపించింది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో మార్క్ కెర్ అని ఒక మిక్స్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ స్టోరీ చూపిస్తారు. 1999లో మార్క్ ఒక కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. సో యూఎఫ్‌సీలో తన రైజ్ అండ్ ఫాల్‌ని ఈ మూవీలో ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇదొక బయోపిక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే మూవీ అయితే బానే ఉంది మామ. బట్ థియేటర్ వర్తీ కాదనిపించింది. ఎందుకంటే ఈ మూవీ ఒక మూవీ కన్నా డాక్యుమెంటరీలా అనిపించింది. మూవీలో మన మెయిన్ లీడ్ స్టార్టింగ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు తన స్ట్రగుల్స్ చూపిస్తారు. తనకి పెయిన్ కిల్లర్ అడిక్షన్ చూపిస్తారు. తనకి తన కోచెస్‌కి మధ్య జరిగే డ్రామాని చూపిస్తారు. తన గర్ల్ ఫ్రెండ్‌తో తనకున్న గొడవలు చూపిస్తారు. సో సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీలో స్పోర్ట్స్ కంటే కూడా క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. క్యారెక్టర్ రైజ్ అండ్ ఫాల్ చూపిస్తారు. అగైన్ రైజ్ కూడా చూపిస్తారు. మొత్తం కూడా చాలా రాగా చూపించారు గైస్. లైక్ ఎవ్రీథింగ్ చూపించారు. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా చూపించారు. ఇక అర్థం చేసుకోండి అని కాకుండా క్లియర్‌గా చూపించారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. మన మెయిన్ క్యారెక్టర్ ఫుల్ బాడీ బిల్డర్‌లా ఉంటాడు. చూస్తుంటే చాలా మొరటోడులా అనిపిస్తాడు. బట్ తనకి ఉన్న కొన్ని క్వాలిటీస్ చూస్తే డెఫినెట్‌లీ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. నేను మెయిన్‌గా క్యారెక్టర్‌తో చాలా బాగా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు నేను చెప్పిన పాజిటివ్సే ఈ మూవీకి నెగెటివ్స్ అయ్యాయి. ఎలా అంటే తన లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగాక జనరల్‌గా బయోపిక్ మూవీస్‌లో సాడ్ సాంగ్స్ పెట్టి ఎమోషనల్ అవురా అవ్వు అని ఫోర్స్డ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు కదా! బట్ ఇందులో అలా ఏమీ చేయలేదు గైస్. సో ఇలాంటి బయోపిక్ డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. లేకపోతే బోర్ కొట్టేస్తుంది. రన్ టైమ్ కూడా ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. నేనైతే రియల్‌గా యూఎఫ్‌సీ మ్యాచెస్ చూస్తాను. సో నేను యూఎఫ్‌సీ ఫైట్స్ ఎక్కువ ఉంటాయేమో అని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ చాలా తక్కువున్నాయి. అక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా. రాక్ పర్ఫార్మెన్స్ చాలా బావుంది. తన గర్ల్ ఫ్రెండ్‌గా ఇమెయిలీ బ్లంట్ కూడా చాలా బా చేసింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ బయోపిక్ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. సో ఇది గైస్ 'ద స్మాషింగ్ మెషిన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.